యూట్యూబ్లో ముందు మనము 2 వేస్లో మనీ అనేది ఎర్న్ చేసుకుంటుండే. ఒకటి వచ్చేసి యూట్యూబ్ యాడ్స్, మనకి ఎవ్రీ వీడియోలో యూట్యూబ్ యాడ్స్ అనేది వస్తుండే. సో దాని త్రూ మనకి రెవెన్యూ అనేది మనకి డాలర్స్లో జనరేట్ అవుతుంది, దాన్ని మనం విత్డ్రా చేసుకుంటుండే. సో ఇది ఒకటి ఉంటుండే. సెకండ్ వన్ వచ్చేసి మనకి స్పాన్సర్స్ ఉంటుండే. స్పాన్సర్స్ వల్ల మనం కూడా గ్రో అవుతుండే అనమాట. సో ఆ విధంగా మనం గ్రో అవే 2 ఆప్షన్స్ ఉంటుంటాయి. బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చాయి. మీకు 1 by 1 ఈచ్ ఆప్షన్ చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్లో మనం గ్రో అవ్వాలంటే ఓన్లీ మనం మానిటైజ్ అవుతేనే చేసుకోవాలనేది ఏం లేదు. చాలా అంటే చాలా వచ్చేసాయి. మీకు ఈ ఫస్ట్ వన్ వచ్చేసి వాచ్ పేడ్ యాడ్. సో వాచ్ పేడ్ యాడ్ వచ్చేసి, యాడ్ అంటే మీ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు చూస్తున్నప్పుడు మీకు యాడ్ అనేది ప్లే అవుతుంది. ఇది ఆల్రెడీ మీకు ముందు చెప్పాను. వన్ వచ్చేసి షార్ట్ ఫీడ్ యాడ్స్. షార్ట్ ఫీడ్ యాడ్స్ అంటే మీకు ఇప్పుడు మీ షార్ట్స్, మీరు ఏదైతే షార్ట్స్ క్రియేట్ చేస్తున్నారో, షార్ట్స్ ఛానల్ ఉన్న వాళ్ళు షార్ట్స్ పెట్టుకున్నప్పుడు దాన్ని స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు కింద అనేది ఒకటి యాడ్ అనేది ప్లే అవుతుంది. ఆ యాడ్ మీ ఛానల్కి గ్రో అవ్వడానికి, అంటే మీకు అది యాడ్సెన్స్ అయ్యి మీకు అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందంట. ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి మెంబర్షిప్. మీకు మెంబర్షిప్ గురించి ప్రాపర్గా తెలియదు అనుకుంటా, కానీ ఇది మెయిన్గా స్ట్రీమర్స్కి బాగా యూజ్ అవుతుంది. స్ట్రీమర్స్లో ఆ మెంబర్షిప్ అనేది ఉంటుందన్నమాట. ఆ మెంబర్షిప్ తీసుకొని మీరు ఒకవేళ వాళ్ళకి కొంచెం అమౌంట్ డొనేట్ చేయాలనుకుంటే అమౌంట్ డొనేట్ చేసి మీరు ఏదైనా మెసేజ్ చేస్తే మీకు మీరు చేసిన సూపర్ చాట్ వల్ల వాళ్ళకి క్లియర్గా ఒక రెడ్ ఐకాన్తో మీ చాట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో హైలైట్ చేసి మాట్లాడతారనమాట మీరు మాట్లాడిన మాటలు. సో అలా కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ వచ్చేసి మీకు ఏం లేదంటే, మీరు ఒకవేళ స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ మీరు ఒకవేళ వీడియోకి చెప్పాలనుకుంటే అక్కడ సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది. సూపర్ చాట్ మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ చేస్తే కనుక మీరు ఏదైతే మెసేజ్ ఉంటుందో అది చెప్పాను కదా, చాట్ కింద మీది హైలైట్ అయ్యి కనిపిస్తుంది, కొత్తగా ఒక కలర్ఫుల్ హైలైట్ అయ్యి కనిపిస్తుంది అనమాట. సో అది సూపర్ చాట్లో మీకు చాలా యూస్ఫుల్ అయిపోతుంది. ఫిఫ్త్ వచ్చేసి మీకు బ్రాండ్ కనెక్ట్. సో ఈ బ్రాండ్ కనెక్ట్ ఏంటంటే, మీరు యూట్యూబ్ని అడుగుతున్నారు మీకు కొన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేయండి అంటే, సో అప్పుడు యూట్యూబే మీకు కొన్ని బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఆ బ్రాండ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మీరు యూట్యూబ్లో ఆటోమేటిక్గా యూట్యూబే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాని త్రూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో బ్రాండ్ కనెక్ట్తో మీరు కనెక్ట్ చేసుకుంటే యూట్యూబే మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట బ్రాండ్స్ని. సో దానివల్ల కూడా మీరు. సో సిక్స్త్ వచ్చేసి షాపింగ్ అనమాట. షాపింగ్ వచ్చేసి, ఈ షాపింగ్లో మీరు అయితే అఫిలియేట్ షాపింగ్ అనమాట. ఇందులో అఫిలియేట్ షాపింగ్ ఉంటుంది. అఫిలియేట్ షాపింగ్ వచ్చేసి మీరు నార్మల్గా అఫిలియేట్లో తెలుసు కదా, మీరు అఫిలియేట్లో మీరు ఒకవేళ ఏదైనా పర్చేస్ చేసుకొని మీరు అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, మింత్రా నుంచి పర్చేస్ చేసుకొని ఆ లింక్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తే కనుక ఆ లింక్ త్రూ మేము పర్చేస్ చేస్తే మీకు అంటే మాకు అమౌంట్ వస్తుంది అనమాట. సో అది అనమాట, అది మీరు యూట్యూబ్ నుంచి కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు నేను ఒక బ్రాండ్ ఒకటి కొన్నాను, దాన్ని ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇచ్చాను. ఆ రివ్యూ ఇచ్చిన దాన్నే ఆ ప్రోడక్ట్ని నేను ఆ లింక్ అనేది నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అనుకోండి, మీరు ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తే మీరు దాని త్రూ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు త్రూ దిస్ షాప్తో అనమాట. ఈ విధంగా మీరు 6 వెరైటీస్ ఉన్నాయి. ముందు 2 ఉంటుండే, ఇలా 6 ఉన్నాయి అనమాట. ఈ 6కి 6 మీరు వాడి మీరు అనేది ఎర్న్. సో ఈ విధంగా మీకు 6 ఉంటాయి అనమాట. ఒక్కొక్కటి ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమ్ చేసుకుంటే మాత్రం సూపర్ చాట్ కింద మీకు దానివల్ల వస్తాయి. అండ్ లేదా మీరు యూట్యూబ్ బ్రాండ్ త్రూ కనెక్ట్ అవుతే కనుక మీరు యూట్యూబే ఆటోమేటిక్గా బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల వస్తుంది. లేదా మీరు మెంబర్షిప్, ఒకవేళ మీరు రెగ్యులర్గా మీ కస్టమర్స్ అనేది మీ సబ్స్క్రైబర్స్ అనేది మీ వీడియోస్ ఖచ్చితంగా చూస్తున్నారు అంటే మీరు వాళ్ళని మెంబర్ కింద కూడా చేసుకోవచ్చు. వాళ్ళకి మెసేజ్ చేసి మీరు వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి కూడా వస్తారు. మెంబర్స్ అయ్యేసి ఎవ్రీ మంత్ వాళ్ళు మెంబర్షిప్ తీసుకొని మరి మీ దాంట్లో జాయిన్ అవుతారు. అండ్ దానివల్ల కూడా మీరు అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ 2 అయితే ఆల్రెడీ ఉన్నాయి మనకి. షార్ట్స్ వీడియోస్ చేస్తుంటే షార్ట్ వీడియోలో కూడా మీకు ఏమంటారు వీడియోస్ రన్ చేసి మీకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ ముందు నుంచే ఉంది ప్రతి వీడియోకి యాడ్ అనేది రావడం. సో మీ వీడియోస్ కొంచెం వైరల్ అయిందంటే అది ఆటోమేటిక్గా వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు 6 ఉన్నాయి. ఆ 6లో మెయిన్గా ఈ షాపింగ్ అనేది కొత్తగా వచ్చింది. యూట్యూబ్ మెయిన్గా దీన్నే ప్రమోట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే దీనివల్ల చాలామంది ఎర్న్ చేసుకుంటారు త్రూ టెలిగ్రామ్లో మీరు చూస్తూ ఉంటారు, చాలా ఛానల్స్ ఉన్నాయి అలాంటి త్రూ ఎర్నింగ్ చేసుకునేవి. సో అందులో ఇది ఒకటి అవుతుంది. సో ఇది మెయిన్గా వాళ్ళు ఇక్కడ ప్రమోట్ చేయడానికి కారణం ఏంటంటే, దాన్ని వీళ్ళు గ్రో చేయాలనుకుంటున్నారు. మీరు ఒక ప్రోడక్ట్ని బేసిక్గా మీరు నార్మల్గా ఇంట్లో ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తారు.
సో ఆ పర్చేజ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసేసి మీరు అది అమెజాన్లో పర్చేజ్ చేస్తున్నారా, లేదంటే ఫ్లిప్కార్ట్, లేదంటే మింత్రా, ఎందులో పర్చేస్ చేసినా సరే ఆ లింక్ అనేది మీరు తీసుకొని వచ్చి మీరు ఇందులో కానీ ప్రొవైడ్ చేస్తే కనుక మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫెసిలిటీ యూట్యూబ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా మీరు ఈ 6 waysలో మీరు అనేది అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ త్రూ. సో ఈ విధంగా మీరు ఇంకా 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 గ్రో అవ్వచ్చు. సో ఈ 6 అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మీరు ఒకవేళ ఇవి వాడుతుంటే కనుక మీరు మానిటైజ్ కాకముందే అమౌంట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అండ్ మంచి ఎర్నింగ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇది చాలా యూస్ఫుల్ వీడియో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవన్నీ ముందు లేకపోతుంటే ఎవరికి అవేర్ కూడా లేదు. సో ఇవి కొత్తగా చేసుకునే వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఇంకో వీడియో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. సో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ స్టే ట్యూన్. జై హింద్.